అందరికీ నమస్కారం. మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్స్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. రోజులు కాదు, సారీ, చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాను. 3 yearsలో చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఫైనలీ ఇంకా ఆగేది లేదు. ఇంకా ఆగను. సో ప్రదీప్ గారు, ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నాకు మైకిల్ని ఇచ్చినందుకు, ఈ సినిమాని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మీరు పడిన హార్డ్ వర్క్కి, మీరు చేసిన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి, నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి మీ పేషెన్స్, హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, ఒక టెక్నీషియన్ లాగానో ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్, ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కిచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా 1948కి వెళ్ళిపోయామా, ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది. ప్రశాంతంగా పొలాల మధ్యలో ఒక సెట్, హ్యాపీగా ఒక 1.5 year అదే సెట్లో గడిపాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీ గారు, స్వప్నక్క told me how emotionally connected you are with this project. And thank you for giving me this amazing album. గిరగిరా అనే సాంగ్ జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో మనందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అనసుర, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. తను వయసు చిన్నదే అయినా ఎక్స్పీరియన్స్ ఒక 25 సినిమాలు చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ దోస్ లేయర్స్, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ గో అ లాంగ్ వే. అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హీ ప్లేస్ ది యాంటాగనిస్ట్ of this film, and thank you so much. It was amazing working with you, and to keep up with you in fights and all was very difficult because you're very fit and you know. And సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారలల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. స్వప్నక్క, ప్రియాంక అక్క, నాగి అన్న అండ్ అబవ్ ఆల్ దత్ గారు, దేర్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ దత్ గారు సెట్కి వచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా, తిన్నారా అని చూసుకుంటూ, స్వప్నక్క ఏమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ, ప్రియాంక అక్క బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా. ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా. అండ్ స్వప్నక్క, you've seen me grow and we had a long journey. We've had a long journey. And మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా, నేను
మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకెందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోటివేటింగ్ మీ ఇన్ ద మార్నింగ్ టుడే విత్ ద మెసేజ్. థ్యాంక్ యూ నాగి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇట్ మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు. Right from the direction department, the DOP department, the camera department, the light man, everyone, everybody. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్స్ మన వాళ్ళందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా. ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా. నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఓకే? ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న. చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ, యూ వర్ వార్మ్, welcoming, and back in those days you gave me a trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna, thank you so much for coming. And it's not only for me, everyone in our team worked really hard, and you coming here makes అందరికీ ఇప్పుడు అందరూ ఒక జోష్లో ఉన్నారు మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. Thank you everyone for supporting me. And ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకేల్ గాడి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ December 25th. Everyone, please go watch it. Thank you so much.